నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ శాన్వి. విజయవాడని అల్లకల్లోలం చేసిన బుడమేరు ఇప్పుడు కొల్లేరు లంక గ్రామాలపై విరుచుకుపడుతోంది. వరద నీరు భారీగా చేరడంతో లంకలు నీట మునిగాయి. కొల్లేరు నీటిని సముద్రానికి తీసుకెళ్లే ఉప్పుటేరు అక్రమాలు నిర్వహణ లేమితో చిక్కిపోయింది. ప్రవాహానికి అడుగడుగునా ఏర్పడుతున్న అడ్డంకులతో లంక గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,680గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 72,750 రూపాయలుగా ఉంది. విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,680 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 72,750 రూపాయలుగా ఉంది. విశాఖపట్నం సహా ఏపీలోని ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. టీమిండియా మాజీ హెడ్ కోచ్ IPL లో మళ్లీ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. 2025 IPL లో రాజస్థాన్ రాయల్స్ జట్టు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హైదరాబాద్ లో ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు నందిగంను అరెస్ట్ చేశారు. ఇది పూర్తిగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని జగన్ మరోసారి పునరుద్ఘాటించారు. కృష్ణానది కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇంటిని ముంపు నుంచి కాపాడేందుకే కృష్ణలోని నీటిని బుడమేరులోకి గేట్లు ఎత్తి వదిలారని జగన్ మరోసారి చెప్పారు. దానివల్లనే బుడమేరు నుంచి వరద విజయవాడను ముంచెత్తిందని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దానకర్ణుడిగా మారారు. తన వ్యక్తిగత ఖాతా నుంచి వందల బాధితుల కోసం 6 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. ఇందులో 1 కోటి రూపాయలు తెలంగాణకు ఇచ్చారు. నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నేతలు పర్యటించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్లు 2 బృందాలుగా ఏర్పడి వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో వీరి పర్యటన ఉంటుందని బీజేపీ నేతలు చెప్పారు. ఈ నెల 11న తెలంగాణ భవన్ లో పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ ముఖ్య నేతలందరూ హాజరు కావాలని ఇప్పటికే నేతలకు సందేశాలు వెళ్లాయి. చాలా రోజుల నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఆయన తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ రోజు ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు మరణించారని పోలీసు వర్గాలు తెలిపాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఫర్మ్ గా ఉన్నారు. హైడ్రా కూల్చివేతల విషయంలో ఆయన ఎవరిని పట్టించుకోదలుచుకోలేదు. చివరకు హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక హైడ్రాతో చెరువులు, కుంటలు, నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తగ్గనంటున్నారు. అలాగే తన వాళ్ళు పరాయి వాళ్ళు అని కాకుండా నిర్మాణాలు ఆక్రమణని తేలితే చాలు నోటీసులు ఇవ్వడం, కూల్చివేయడం గ్యారంటీ అని చెబుతున్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు పెన్షన్ సదుపాయాన్ని నిలిపివేస్తూ బిల్లులు తీసుకువచ్చింది. హైదరాబాద్ లో గ్లోబల్ AI సదస్సును ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ HICC వేదికగా 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుండగా దేశ చరిత్రలోనే తొలిసారి హైదరాబాద్ లో AI సదస్సు జరుగుతోంది. సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ సదస్సు జరగనుంది. గ్రూప్ 4 పోస్టుల భర్తీ తుది తీర్పునకు లోబడే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ట్రాన్స్జెండర్ల ప్రత్యేక రిజర్వేషన్ల కల్పనపై 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. లక్ష్యాన్ని వైకల్యం అడ్డుకోలేదని నిరూపించింది తమిళనాడుకు చెందిన తులసిమతి. పారాలింపిక్స్ లో రజతం సాధించి చరిత్ర సృష్టించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ తేదీని వేదికను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.
ఫైనల్ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ 11 నుంచి 15వ తేదీ వరకు లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుందని ఐసీసీ తెలిపింది. జూన్ 16ను రిజర్వ్ డేగా ప్రకటించింది. సోనూ సూద్ 2 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. హీరో ప్రభాస్ కూడా 2 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెరొక 1 కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. 2 రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు బ్రూనై పర్యటనను ముగించుకొని సింగపూర్ వెళ్లారు. సింగపూర్ ఎయిర్పోర్ట్ లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు మోదీకి గ్రాండ్ వెల్కమ్ పలికారు. మోదీకి ఓ మహిళ రాఖీ కూడా కట్టింది. ఈ సందర్భంగా అక్కడ బస చేస్తున్న హోటల్ వద్ద మోదీ డోలు వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆదాయ పన్ను కట్టే విషయంలో తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 66 కోట్లతో రికార్డు నమోదు చేయగా తాజాగా దాన్ని బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ అధిగమించారు. 2023 నుంచి 2024 ఆర్థిక సంవత్సరానికి గాను షారుఖ్ ఏకంగా 92 కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టినట్లు ప్రముఖ సంస్థ ఫార్చ్యూన్ ఇండియా తెలిపింది. కోల్కతా వైద్యురాలిపై అత్యాచారం కేసులో మరో ట్విస్ట్. తన కుమార్తె అత్యాచారం కేసును అణిచివేసేందుకు పోలీసులు చూశారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపణలు చేశారు.